కూర్చోవలసిందిగా ప్రభు నామమున మీకు అందరికీ తెలియజేస్తూ క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని శ్రేష్టమైన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని, సమయాన్ని దినములు ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే లోకములో ఎన్నో పనులున్నప్పటికీ ఆ పనులన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని ప్రభు సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన మన పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము స్టార్ట్ చేయడానికి నేటి దినానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వద్దు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ విషయంపై ధ్యానించబోతున్నామండి? వద్దు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, మన యొక్క దినచర్యలో ఈ పదాన్ని మన యొక్క దినచర్యలో ఈ పదాన్ని అనేక సందర్భాలలో మనము వాడుతూ ఉంటామా వాడమండి? చెప్పండి, వాడుతుంటామా వాడమా? ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. ఎప్పుడెప్పుడు వాడుతూ ఉంటాం అది మనకు తెలుసు. ఎవరైనా అన్నం తినమన్నప్పుడు ఏమంటాం? వద్దు అంటాం. మనం చెప్పండి అంటాం. ఒకవేళ అన్నం తింటున్నాం, కడుపు నిండా తిన్నాం, కడుపు నిండా తిన్న తర్వాత మరలా అన్నము కొద్ది పెట్టడానికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏమంటాం? వద్దు, ఇంకా చాలు, నాకు వద్దు, చాలు అంటాం. లేకపోతే ఎవరైనా మనకు ఇష్టం లేని వస్తువు ఏదైనా మనకు అందిస్తున్నప్పుడు, అది తినేదే కానీ మరొకటి ఏదైనా కానీ మనకు ఇష్టము కానిది ఇస్తూ ఉంటే ఏమంటామండి? వద్దు, ఇది నాకు వద్దు అనే మాటను మనము వాడుతూ ఉంటాం. ఈ సమయంలో కొన్ని సందర్భాలకు సంబంధించిన మాటని మీకు తెలియజేశాను. మనము చాలా రత్నమయ్య ఈ రోజుల్లో మీకు అదే పని. ఈ మాట చాలా చాలా సందర్భాల్లో మనము వాడుతూ ఉంటాం. కనుక ఈ మాట వాడను అన్నవారు ఎవరూ లేరు. ఈ మాట
పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వద్దు వద్దు అనే మాట మనము వాడుతూనే ఉంటాం. చూడండి, వద్దు, ఏమి వద్దో, ఏమి కావాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ సమయంలో తెలియజేయబోతూ ఉన్నారు. చూడండి, వద్దు మొట్టమొదటి చూస్తే మేలు చేయుటలో విసుగవద్దు. ఏమొద్దంట అండి? మేలు చేయుటలో విసుగవద్దు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవాది దేవుడు మన జీవితంలో మేలు చేయటకు విసుగకుండా ఎన్నో మేలు దేవుడు మన పట్ల చేస్తూనే ఉన్నాడు. మన పట్ల దేవుడు విసుగకుండా, విసుగు చెందకుండా ఆయన నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్నో మేలు మన జీవితంలో చేస్తూ ఉండగా మనము కూడా అదే దేవుని యొక్క ఆలోచనల మేరకు దేవుడు ఎలాగైతే మనకు మేలు చేశాడో ఆయన మేలు పొందిన మనము కూడా ఇతరులకు మనము మేలు చేయటంలో విసుగకుండా మనము కూడా ఇతరులకు మన చేతనైన కొద్ది మనము మేలు చేసే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము మేలు చేసే వారముగా ఉంటామో అప్పుడు దేవుడు మనందరిని మెచ్చుకొని ఇంకా అధికమైన మేలు, ఇంకా అధికమైన ఆశీర్వాదం, అధికమైన సమృద్ధి ఆయన మనకు అనుగ్రహిస్తారని ఎరిగి, అందుకే నా జీవితంలో మేలు చేయడంలో మనం విసుగకుండా అనేకులకు నీ సహాయము కోరిన వారికి, నీ మేలు కోరిన వారందరికీ మేలు చేస్తూ మేలుకరమైన వారముగా ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగములు చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో వారికి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నారు చదవండి. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. ఓ నా సహోదరులారా, ఓ నా ప్రియులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు అని అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో వారికి తెలియజేస్తున్నారు. వారికి పౌలు తెలియజేసినట్టుగా ఈ మధ్యాహ్న కాల వేళలో, ఈ యొక్క సమయంలో, ఈ వేళలో నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నా దాసులారా, నా దాసురాలారా, మీరు మేలు చేయటంలో విసుగవద్దు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా, అది ఆ విషయంలో విసుగకుండా మనము మేలు చేస్తూ ఉండాలి. కానీ మనం అలా మేలు చేయటంలో మనము విసుగుతూ ఉన్నాము. మేలు చేయటంలో విసుగునందుతూ ఒకవేళ జీవిస్తూ ఉంటే ఆ విసుగును ఈ దినాన మనము తొలగించుకొని ఆ విసుగుని దినాన మనము తొలగించుకొని మన జీవితంలో మేలు చేయుట అనేది ఒక భాగముగా ఎంచుకొని మేలు చేసే వారముగా ఉండాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ జాతిలో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. మేలు చేసే జాతిలో మనం ఉన్నామా, లేకపోతే కీడు చేసే జాతిలో మనం ఉన్నామా, లేకపోతే నష్టము కలిగించే జాతిలో ఉన్నామా, లేకపోతే పాపం అనే జాతిలో జీవిస్తూ ఉన్నావా, లేకపోతే భూసంబంధమైన
జాతిలో ఉన్నావో ఒకసారి నీవు పరీక్షించుకొని ఈ దినాన నీవు నేను మేలు చేసే జాతిలోను మేలు చేసే గుంపులోను మేలుకరమైన బిడలుగా ఈ లోకములో జీవిస్తే అంతకు మించిన జీవితం మరొకటి లేదు, అంతకు మించిన బ్రతుకు మరొకటి లేదు అని ఎరిగి ఈ దినము నుండి నీ నా జీవితంలో మేలు చేయడమే మర్చిపోయావేమో, ఇక నుంచి మేలు చేయటం మరవకుండా కీడు చేయటం మర్చిపోయి మనము మేలు చేస్తూ అందరి యొక్క మెప్పు, దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ దినాన మనము పొందుకొని జీవించే వారముగా ఉండాలి. మేలు చేయడం ఎవరి ఉద్దేశం, అది ఎవరి చిత్తం అంటే అది దేవుని యొక్క చిత్తం. దేవుడు కోరుకుంటున్నాడు, నా బిడ్డ ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేయాలి అని కోరుకుంటున్నాడు కనుక ఆయన కోరిక మేరకు మేలు చేస్తూ మేలుకరమైన మార్గములోనే నడుస్తూ మేలుకరమైన దేవుణ్ణి వెంబడించుచు ఆయన కరుణ కటాక్షతలు ఈ దినాన నీవు నేను సంపూర్ణముగా పొందిన వారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, వద్దు. చూడండి, వేషధారణ ప్రార్థనలు చేయవద్దు. ఏ ప్రార్థనలు చేయవద్దంట? వేషధారణ ప్రార్థనలు చేయవద్దు. చాలా మంది బహు ఎక్కువగా ఈ క్రైస్తవ లోకములో వేషధారణ ప్రార్థనలు చేయవారు కోకొల్లలుగా కనబడుతూ ఉన్నారు. వేషధారణ ప్రార్థనలుగా ఎలాంటిదంటే మనుషులు చూడాలని చేసేదే వేషధారణ ప్రార్థన, మనుషులు మెచ్చుకోవాలని చేసే ప్రార్థన అది వేషధారణ ప్రార్థన. లేకపోతే మనుషులు చూస్తున్నారని చేసే ప్రార్థనది వేషధారణ ప్రార్థన. మనము అలా చేస్తున్నామా? మనుషులు చూడాలని ప్రార్థిస్తున్నావా? మనుషుల మెప్పు కొరకు ప్రార్థిస్తున్నావా? లేకపోతే మనుషులు వినాలని ప్రార్థిస్తున్నావా? అలాంటి ప్రార్థన ఏ ప్రార్థన అండి? వేషధారణ ప్రార్థన. ఈ వేషధారణ ప్రార్థన దేవుడు ఎన్నటికి వినడు, వినబోడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వేషధారణ ప్రార్థన చేసే వారికి దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక చాలా మంది క్రైస్తవులము అని చెప్పుకుంటూ వేషధారణ ప్రార్థనలు చేయవారే సమాజములో సంఘములో మనకు ఎందరో కనబడుతూ ఉన్నారు. నిజముగా మొరపెట్టేవారు సమాజములో తక్కువైపోయారు. దేవునికి నమ్మకంగా మొరపెట్టేవారు కొదువైపోయారు. దేవునికి నిజాయితీగా మొరపెట్టేవారు లేనే లేరు. దేవుడు వినాలి నా ప్రతివారు లేరు. దేవుడు నా ప్రార్థన ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్థించేవారు అసలు సమాజములో కనబడము లేనే లేదు. మనము అలా ఉండకుండా మన దేవుడు మన ప్రార్థన వినాలి, నమ్మకంగా ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. కానీ వేషధారణ ప్రార్థన చేశామనుకో నీ ప్రార్థన ఆయన దరిదాపుల్లోనికి వెళ్ళదు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఒక్కరు చదవాలి. మనకున్న లక్షణం ఏంటంటే అందరు కలిసి చదవడం కాదు. ఒకరు ప్రారంభించగానే మరొకరు వెంటనే సైలెంట్ అయిపోవాలి. అది ఎన్నిసార్లు చెప్పినా మనము ఎలా ఉందంటే చెవిటి పాముకు శంఖం ఉదయం వినపడుతుందమ్మా, వినపడుతుందా? వినపడదు అన్నట్టుగా ఎన్నోసార్లు చెప్తున్నాం. ఒకరు ఎత్తిన తర్వాత మరొకరు వెంటనే మానుకోవాలని, అలా మానుకోకుండా నేను చదవాలనే పొడితత్వమే మనలో కనబడుతూ ఉంది. అది గమనించాలి. మీరు ఒకరెత్తారు, వారికి అవకాశం ఇవ్వండి. చదవండి. చెప్పమా, చదివావు కదా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండవద్దంట?
వేషధారుల వలె ఉండవద్దు. కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండవద్దంట? వేషధారుల వలె ఉండవద్దు. వేషధారణ అనేది దేవునికి ఇష్టకరమైనది కాదు. వేషధారణ ఒక వేషకముతో సమానం. అందుకే నీవు నేను వేషధారుల వలె ఉండవద్దు. తర్వాత మనుషులకు కనబడవాలని చాలా మంది ఎలా ప్రార్థిస్తారంట? సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. చూడండి, వేషధారులు ఎలా ప్రార్థిస్తారు అంటే మనుషులకు కనబడవాలని, సమాజ మందిరములో వీధుల మూల నిలిచి ప్రార్థన చేయవారు ఎవరంట? వేషధారులు. అలా ప్రార్థించుటయే వారికి ఇష్టము. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక మనం ఇలా ప్రార్థించకుండా ఎలా ప్రార్థించాలో 6వ వచనములో మనకు రాయబడింది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. చూడండి, నీవు నేను ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? గదిలోనికి వెళ్ళి, నీ ఇంటిలోనికి వెళ్ళి, నీ నివాసంలోకి వెళ్ళి ఏం చేయాలంట? తలుపు వేసి రహస్యమందుంట నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరు ప్రార్థించాలంట అండి? రహస్యమందున్న నీ నా తండ్రికి, అనగా నీ నా దేవునికి ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయవారముగా ఉండాలి. చాలా మంది ప్రార్థన చేయటకు తలుపులు వేసుకుంటారు, ప్రార్థన చేయటకు గదిలోకి వెళుతారు. గదిలో వెళ్తారు, ప్రార్థన చేస్తున్నారో గురుగమ్మ నిద్రపోతున్నారో ఎవరికి తెలియదు. చూడడానికేమో అమ్మగారు గదిలోకి వెళ్ళారు, అయ్యగారు గదిలోకి వెళ్ళారు, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా అంటే మరి ప్రార్థన చేస్తున్నారో లేకపోతే గురుగమ్మ నిద్రపోతున్నారు ఎవరు తెలుసండి? అది ఎవరికి తెలియదు. ప్రార్థించేవారు తెలుస్తుంది, వినే దేవునికి తెలుస్తూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ప్రార్థన అనగానే ఎండని నిద్రలోనికి జారుకొని పోయేవారు చాలా మంది ఉన్నారు. ఒకనొక ఊరిలో ఒక సంఘములో వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తారని అవకాశం ఇవ్వబడింది. ప్రార్థన చేస్తున్న అవకాశం ఇవ్వడగానే అమ్మగారు ప్రార్థిస్తున్నట్టు వారు మోకరించి తల నుంచి కళ్ళు మూసుకున్నారు. ప్రార్థన చేస్తూ ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని మోకరించింది, తల ఉంచింది. ఇంకా భయముతో అక్కడ ఏం చేసినది? మద్దప్పి పడిపోయింది. ఏం పడిపోయిందమ్మా? మద్దపడిపోయింది. ఆమె ఇంకా చేస్తుందేమో, నోట్లో చేస్తుందేమో, ఇంకా హృదయంలో చేస్తుందేమో. అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. ఎంతసేపటికి కూడా ఆమె అనడం లేదు, వీళ్ళు కళ్ళు తినడం లేదు. ఆ మధ్యలో ఉంటే కదా ఆమె అనేది. ఆ మద్దపి పడిపోయింది. ప్రార్థన చేస్తానగానే ఏమైపోయింది? భయముతో మద్దపడిపోయింది. అలాగా పడిపోయింది. ఇంకా ఆమెనంటది, ఏమామెనంటదండి? ఏమి కూడా ఆమెనండి ఇంకా లేదు. అప్పుడు ఏం తప్ప ఈమె దశం చేసుకొని పోయి కళ్ళిస్తే అప్పుడు మద్దపి పడిపోయింది తెలుసుకొని అప్పుడు నీళ్ళు తెచ్చుకోడితే అప్పుడు లేస్తుందంట. ఏమ్మా ప్రార్థన చేయమంటే, సార్ నాకు ప్రార్థన చేయడానికి రాదు, నువ్వు ప్రార్థన ఇచ్చినావు, నాకు ఇంకా భయం వేసి నేనే మద్దపని సార్ అంటాడంట. కనుక ప్రదేవులారా, ఇలాగ ప్రార్థనగానే భయపడేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటే కొందరు నిద్రపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆమెనన్న కూడా లేవని వారు కూడా చాలా మంది ఉన్నారు. నిద్రపోవడానికి ప్రార్థన ఒక ఆస్కారం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆలోచనలు అయితే ప్రార్థన చేస్తూ ఉంటారు అనుకోండి. కొందరు 2-3 నిద్రలు కొట్టి లేచే వారు కూడా మన సంఘంలో ఉన్నారు. లేరండి, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇదే అవకాశం అని ప్రార్థనలోనే గురగబెట్టి కూడా నిద్రపోయేవారు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ప్రార్థనకు వచ్చేది నిద్రపోవడానికి కాదు, దేవుని మొరపెట్టడానికి వచ్చావు, దేవుని వేడుకలకు వచ్చావు. ఆ విధంగానే వేడుకోవాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. అందుకే మనమందరము కూడా రహస్యమందు చూచు నీ తండ్రికి నా తండ్రికి నీవు నేను ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంట? రహస్యమందు చూచు నీ తండ్రి ఏమిస్తాడంట అంటే ప్రతిఫలం ఇస్తాడు.
రహస్యమందు చూడు తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం. ఎప్పుడు? నువ్వు ప్రార్థించినప్పుడు. నువ్వు దేవుడు చూస్తూ ఉండగా చక్కగా ప్రార్థించినప్పుడు రహస్యమందు చూడు తండ్రి నీకు నా ప్రతిఫలం ఇస్తుండగా ఆయన ప్రతిఫలం, ఆయన జవాబు మన జీవితంలో చక్కగా మనము పొందిన వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తుంది. అందుకే వద్దు వేషధారణ ప్రార్థనలు మనము చేయడం వద్దు. తర్వాత మూడో విషయం చూడండి, వద్దు ప్రభుకి ఇవ్వటలో ఆలస్యము చేయవద్దు. ఏం చేయవద్దంట అండి? ప్రభుకు ఇవ్వటలో ఆలస్యం చేయవద్దు. నువ్వు దేవునికి ఏదైనా ఇవ్వాలి అని నువ్వు మొక్కుకున్నావు అనుకో, ఆ మొక్కుబడిని ఆలస్యము చేయకుండా నువ్వు ఇచ్చివేయాలి. కానీ దేవునికి ఇవ్వాలి అనుకున్నది నువ్వు ఆలస్యం చేస్తే అది నీకే నష్టము, కానీ అది ఎవరికి నష్టము కాదు. అందుకే ఏదైనా సరే నువ్వు దేవుని తీర్పు చేసిన మీరు బట్టి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆలస్యము చేయకుండా తక్షణమే వెనువెంటనే ఇవ్వడానికి ప్రయత్నము చేసేవారముగా ఉండాలి. కానీ చాలా మంది మొక్కుకుంటారు, నెల గడిచిపోయి ఇవ్వలేకపోతూ ఉంటారు, సంవత్సరాలు గడిచి ఇవ్వలేకపోతూ ఉంటారు, ఏళ్ళు గడిచినా ఇవ్వలేకపోతూ ఉంటారు. ఏదైనా మొక్కుకుంటారు, అది ఇవ్వడానికి ఆలస్యము చేస్తూ ఉంటారు. అలా ఆలస్యము చేయుట అది ఎవరికి ఇబ్బంది కాదు, కానీ అది నీకే ఇబ్బంది అని నీవు నేను తెలుసుకుని వారముగా ఉండాలి. అందుకే చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. చూడండి, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడలా, చూడండి, ఏదైనా నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఏం చేయకూడదంట? ఆలస్యము చేయకుండా వెనువెంటనే దేవుని ఇవ్వడానికి నీవు సిద్ధపడువారుగా ఉండాలి. తర్వాత బుద్ధిహీనుల యందు నాకు ఇష్టము లేదు. చూడండి, దేవాతి దేవుడు బుద్ధిహీనుల దగ్గర నుండి ఏదైనా తీసుకోవడానికి ఆయనకు ఇష్టము లేనే లేదు. బుద్ధిహీనుడు ఏమిచ్చినా అది దేవునికి ఇష్టం లేదు. బుద్ధిహీనుడు ఏమిచ్చినా అది దేవుడు త్రోసివేసేవాడుగా ఉన్నాడు. తర్వాత అంటాడు, నువ్వు మొక్కుకునే దానిని చెల్లింపుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. చూడండి, మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. చాలా మంది మొక్కుకుంటారు, కానీ దేవునికి అవి చెల్లించలేని వారిగా ఉంటారు. మొక్కుకొని చెల్లించకుండా కంటే మొక్కుకొనకుండుటయే మేలు. అదే మేలు అని మనము కలిగి మనము జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నా జీవితంలో దేవుడు మనందరిని ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు కనుకనే ఈ విధంగా ఉన్నాం. కనుక నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఏ విషయంలోనైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు ఎదురైనా ఇవ్వాలనుకునే తక్షణమే ఇస్తే అది నీకు శ్రేయస్కరము. కానీ అప్పుడు ఇద్దాం, ఇప్పుడు ఇద్దాంలే, అప్పుడు ఇద్దాంలే వాయిదాలు వేసుకొని నువ్వు కొనసాగుతున్నావు అనుకో, నీ జీవితంలో తీవ్రమైన నష్టం, తీవ్రమైన విపత్తు, తీవ్రమైన దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటామని ఎరిగి ఇవ్వాలనుకున్నది ఏదైనా సరే ఇచ్చి దేవుని మహిమపరుస్తూ ఆయన యొక్క మహిమాన్వితులముగా దేవునికి ఇష్టకరమైన దేవుని బిడ్డగా ఈ లోకములో జీవించడం నీకు నాకు ఎంతైనా అవసరత అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, వద్దు నిన్ను దుఃఖపెట్టు వారి మీద కక్ష పెట్టుకొనవద్దు. ఏముందంట అండి? నిన్ను దుఃఖపెట్టు వారి మీద ఏం పెట్టుకోవద్దంట? కక్ష అనేది పెట్టుకొనవద్దు, కోపము అనేది పెట్టుకొనవద్దు.
చాలా మంది సమాజంలో మనుషులను రకరకాలుగా దుఃఖపెడుతూ ఉంటారు. దుఃఖపెట్టు వారి గురించి నువ్వు దేవునికి అప్పగించు, అంతేగాని వారి మీద ఏదో కక్ష పెట్టుకొని, ఏదో క్రోధం ఉంచుకొని కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన మనలో ఉండకూడదు. కానీ ఏది గొప్పతనము అంటే, ఎవరైనా దుఃఖ పెడుతూ ఉన్నారనుకోండి, వారిని క్షమించడమే గొప్పతనము. వారిని దుఃఖ పెడుతున్నారనుకోండి, వారి గురించి ప్రార్థించుటయే గొప్పతనము. ఇతరులను రకరకాల అవమానపరుస్తున్నారనుకోండి, వారిని గూర్చి నీవు మౌనంగా ఉంటే అదే గొప్పతనము. కానీ దుఃఖ పెడుతున్నారు కదా, నన్ను వారు ఏదైనా పరిస్థితి అది జనరేటర్ వేయాలి కదా, లేరే అస్సలు సుజ్ఞానవాడ అడుగు బయటకు వస్తున్నాడు ఇప్పుడు సుజ్ఞానం. దుఃఖపెట్టు వారిని మనము ఏం చేయాలంటే వారిని దీవించడమే నేర్చుకోవాలి. కానీ ఒకటి ఆలోచిద్దాం, మన దుఃఖపెట్టు వారిని మనం శపించకుండా దీవిస్తామా లేకపోతే శపిస్తామా అని రియల్ గా సత్యాన్ని ఒప్పుకుందాం. మనం ఏం చేస్తామండి, శపిస్తాం కానీ మనము దీవించము. కనుక శపించడం గొప్పతనం అంటారా, దీవించడం గొప్పతనం అంటారా? దీవించడమే గొప్పతనం. కనుక దీవించే వారిని గొప్పవారంటారా, శపించే వారిని గొప్పవారంటారండి? దీవించే వారినే గొప్పవారంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కక్షకు ప్రతి కక్ష మనము తీర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ అతడు తెలుసో తెలియక మన మీద ఒకవేళ కక్ష సాధిస్తున్నాడు అనుకోండి, ఒకవేళ తెలుసో తెలియక తనకున్న అహంకారమును బట్టి, తన గర్వమును బట్టి, తనకున్న బలమును బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి ఒకవేళ మన మీద పగ తీర్చుకుంటున్నాడు అనుకోండి, రకరకాలుగా దుఃఖ పెడుతున్నాడు అనుకోండి, కానీ వాటిని మనము ఓర్చుకొని వారిపై మనం కక్ష పెట్టుకోకుండా దీవించేవారుగా ఉండడమే నిజమైన క్రైస్తవ లక్షణం. కానీ ఇలాంటి లక్షణము లేనే లేదు. మనం దినదినము వారు బాధ పెడుతున్నారు అనుకోండి, ఏదొక రోజు మనం కూడా వారిని బాధ పెట్టాలి అనే ఆలోచననే. ఇతర వారు మనం దుఃఖ పెడుతున్నారు అనుకోండి, వారిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి, వారిని కూడా ఎలాగైనా దుఃఖపరచాలి అనుకున్న వారముగా ఉంటున్నాం. ఎవడైనా ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, వాడు కొట్టాడు, సమయం వచ్చినప్పుడు ఆ యొక్క సమయం వచ్చినప్పుడు నేను కూడా దెబ్బ కొట్టి చూస్తా అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. పురుషుడైతే వాడు నన్ను రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు, సమయం రాని, సమయం అంది, సమయం వచ్చినప్పుడు చూపిస్తున్న ప్రతాపం అని సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టేవారు కొందరు. కొందరు స్త్రీలు అయితే ఏమనుకుంటారంటే, ఆహా నీకు సమయం వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నాకు కూడా సమయం వస్తుంది, ఆ రోజు నీ అందు చూస్తానని స్త్రీలు కూడా మాట్లాడేవారు సమాజంలో ఉన్నారు. కనుక ఎవరైనా మన మీద గొడవ వస్తే, అమ్మా నీతో గొడవ పడలేములేమ్మా, నేను ఓడిపోయాను నువ్వు పో అంటామండి? అననే అనం. ఆమె గొడవకు వచ్చిందనుకో, వెంటనే స్త్రీలు అయితే అలాగే కోసుకొని దా నువ్వెంత దానవో నేనెంత దానం రా అని ఏం చేస్తామండి, పోటీకి పోటీ దిగే వారంగా ఉంటున్నాం. నువ్వెంతనో నేనెంత దా, నీ అంత చూస్తా నా అంత చూస్తానని స్త్రీలు అయితే పెట్టుకొని పరుగులు తీసుకొట్లాడని వెళ్ళేవారు చాలా మంది. పురుషులైతే నువ్వెంత అంటే నువ్వెంత,
నువ్వెంతరా నీ బతికెంతరా అని కొట్లాటకేమో పరుగులు తీస్తాం, కానీ దేవుని సన్నిధికి మాత్రం మనము రానే రాం. కనుక కొట్లాటకు పోవడం దేవుని ఉద్దేశం కాదు, దుఃఖపెట్టు వారిని బాధ పెట్టడం దేవుని ఉద్దేశం కాదు, మన దుఃఖపెట్టు వారి మీద కసి తీర్చుకొని దేవుడు చెప్పడం లేదు, కానీ వారిని దీవించుడి అని దేవుడే స్వతహాగా మనకు తెలియజేస్తున్న మాటగా మనం చూస్తున్నాం. చూడండి, వాక్య భాగంలో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-16 వచనాలు మనం చదువుకుందాం. ఏం చేయాలంట అక్క? చెప్పండి, ఏం చేయాలంట? మేము హింసించు వారిని దీవించుడి. కానీ దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంటే మనం నడిచేదేమో మరొక రకం. దేవుడు ఇలా నడువురా అంటే, లేదు ప్రభా నేను ఈ విధంగానే నడుస్తా అనేవారు. మనం దేవుడేమో కాళ్ళతో నడువురా అంటే, దేవాలు కాళ్ళతో నడవాలంటే నేను నడవాలా, నేను తలతో నడుస్తాను అనుకున్న వారు చాలా మంది. ఒరే బాబు చక్కగా ఇలా భోజనరా అంటే, నువ్వు చెప్పినట్టు తినాలన్నా, నేను ఇలా తీసుకొని తింటా అనేవారు కూడా సమాజంలో ఉన్నారు. లేదండి, ఉన్నారు. అంటే దేవుని మాట వినుటలో మనము చూడండి చాలా చాలా నిర్లక్ష్యము. మనుషుల మాట వింటాం, కానీ దేవుని మాట విననొల్లని వ్యక్తులముగా మనము జీవిస్తూ ఉన్నాం. అందుకే చదివిన మా మాట ఒకసారి, దీవించుడు కానీ శపింపవద్దు. చూడండి, దీవించుడు కానీ ఏం చేయవద్దంట? శపించవద్దు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, శపించడమే మనకొచ్చు కానీ దీవించడము రానే రాదు. కనుక ప్రియనేస్తమా, దేవుని మాట ఎంతవరకు వింటున్నాం? సరే, వారి మన మీద కక్ష తీర్చుకుంటున్నారు. ఎంతసేపు తీర్చుకుంటారు? కొన్నాళ్ళు తీర్చుకుంటారు. వారిని కానీ దేవుడికి అప్పగిస్తే దేవుడే వారిని మార్చవచ్చు, లేకపోతే దేవుడే వారు అంతమొందించవచ్చు. కానీ మనము ఇతరు వారి మీద కక్ష సాధింపు చేయవద్దు. ఒకవేళ ఇతరులు మన దుఃఖ పెడుతూ ఉంటే వారి విషయంలో ప్రార్థన చేయి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అని మనమందరము ఆలోచించి నడుచుకునే వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, వద్దు, ఆ ఒట్టు ఈ ఒట్టు చెప్పవద్దు, నీ నోటిని కాచుకొనుటయే నీ హద్దు. ఏదంట నీ హద్దు? ఆ ఒట్టు ఈ ఒట్టు అని చెప్పవద్దు, నీ నోటిని కాచుకొనుటయే నీ హద్దు. ఏం కాసుకోవాలంట? మన నోటిని కాసుకోవాలి. అలా కాసుకోకుండా ఆ ఒట్టు ఈ ఒట్టు అని పెట్టువారముగా ఉంటున్నాం. ఒట్టు అనేది ఎప్పుడు పెడతామండి? మీరు చెప్పాలి. ఒట్టు అని ఎప్పుడు పెడతాం? దేవుని మీద ఒట్టు అంటాం, అమ్మ మీద ఒట్టు అంటాం. అది ఏ సందర్భంలో పెడతామండి ఒట్టును? ఒక మనిషిని నమ్మనప్పుడు ఏం పెడతామండి? అమ్మతోడండి అంటామా లేదా? హనుమంతు గారు అంటాం. లేకపోతే ఒక మనిషిని మాట నమ్మనప్పుడు ఏమంటాం? దేవుడి తోడండి అంటాం. అంటే ఈ తోడన పెట్టి నమ్ముతాడేమో అని ఈ తోడు పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. తప్పు చేస్తారు. అరే నువ్వు తప్పు చేసావు కదా అంటే, అబ్బా నేను ఏ తప్పు చేయలేదు, దేవుని తోడబ్బా ఏ తప్పు చేయలేనంటారు. ఏదైనా అనవసరంగా మాట్లాడతారు. నోటితులతో అనవసరమైన మాటలు మాట్లాడి, ఏమబ్బా ఇలాంటి మాట మాట్లాడేవట కదా అంటే, అబ్బా ఎవరు చెప్పినారన్నా, నేను ఈ మాట లేదు, దేవునితోడన్నా, అమ్మతోడన్నా. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం అండి, మా అమ్మతోడు నేను అనలేదు అని మాట తప్పించేవారు చాలా మంది ఉన్నారు. ఈజీగా తప్పు చేస్తారు, ఒట్టు పెట్టుకొని తప్పించుకుంటారు. పాపం చేస్తారు, ఒట్టు పెట్టుకొని తప్పించుకుని వారు చాలా మంది ఉన్నారు. నమ్మని వాడు నమ్మకుంటే ఏదో ఒక ఒట్టు పెట్టి నమ్మించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఒట్టు పెట్టుకోవడం మనకు శ్రేయస్కరం అంటారండి? అది శ్రేయస్కరము కానే కాదు.
ఒట్టు పెట్టుకోవడం అది నీకు మంచిదే కాదు. అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. కానీ ఆ ఒట్టు ఈ ఒట్టు అని పెట్టుకొని శాపం గురించిన కంటే అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. అయితే ఏమవుతుంది? అది ఏమి కానే కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సెలవిస్తున్నాడు, ఏ ఒట్టు పెట్టుకొనవద్దు అని దేవుడే సెలవిస్తున్నాడు. చూడండి వాక్య భాగముల మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం నుండి 37 వరకు చదివితే అక్కడ దేవుడే సెలవిస్తున్నాడు ఏం పెట్టుకోవద్దో. అక్కడ సెలవిస్తున్నాడు, చదవండి. ఒకళ్ళు చదవాలి. నేను నీతో చెప్పునది ఏమనగా, చదవండి. ఎంత మాత్రము ఏం పెట్టుకోవద్దంట? ఒట్టు పెట్టుకొనవద్దు. చదవాలి. ఆకాశము తోడనవద్దు. ఏమనొద్దంటమ్మా? ఆకాశము తోడు అనవద్దు. అది దేవుని సింహాసనం. అది దేవుని సింహాసనం. నువ్వు ఆకాశము తోడన్నవనుకో, దేవుని సింహాసనం తోడు అన్నట్టే. అది తెలియక ఆకాశం తోడండి, భూమి తోడండి, అమ్మ తోడండి, నాయన తోడండి, మా అక్క తోడండి, మా తమ్ముడి తోడండి, నా స్నేహితుడు తోడండి అని ఇలాంటి దొంగ తోళ్ళు పెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇలా దొంగ తోళ్ళు పెట్టుకున్న వారు దొంగ కోళ్ళను పట్టు వారితో సమానమే. అంతే కదండి. దొంగ తోడు పెట్టుకున్న వారందరూ కూడా దొంగ కోళ్ళు పట్టుకున్న వారితో సమానమే. అందరూ ఒక చోట కూడారంట. అందరూ బాపనులందరూ కూడా ఒక చోట కూడారంట. కానీ మధ్యలో కోడి మాయమైపోయిందంట. ఏం మాయమైపోయిందంటమ్మా? కోడి మాయమైపోయిందంట. ఉండేదల్లా అక్కడ ఎవరున్నారు? బాపనులు ఉన్నారు. కానీ చివరికి ఏం మాయమైపోయింది? కోడి మాయమైపోయింది. అంటే వాళ్ళు దొంగలు ఎవరండి? ఎవరు దొంగలు? ఒకరు కాదు, అందరూ దొంగలే. కానీ అందరూ మంచివారే, అందరూ కూడా చికెన్ తినని వారే, కోడి మాంసం ముట్టని వారే. కానీ అక్కడ ఏమైపోయింది? కోడి మాయమైపోయింది. అంటే వారిలో అందరూ కూడా దొంగలే. అంటే అందరూ కూడా తినవారుగా ఉన్నారు. అక్కడ చికెన్ మాంసం తినవారే ఉన్నారు. బయటికేమో మేము తినము అనుకుంటారు, తినువారుగా ఉన్నారు. బయటికి పరిశుద్ధులం అనుకుంటారు, లోపల చేసిన అన్ని అపరిశుద్ధమైన పనులే. బయటికేమో నేను గొప్పవాడు అనుకుంటాడు, వారి లోపల తొంగి చూస్తే వారి జీవితంలో కొలిగే జీవితం తప్ప మరొకటి లేనే లేదు. బయటికేమో పరిశుద్ధులం అనుకుంటారు. సమాధి తెల్లగా కనబడినట్టుగా మనుషులు కూడా చాలా తెల్లగా కనపడతారు. సమాధులు తొంగి చూస్తే ఏం కనపడుతుందమ్మా? కుళ్ళు ఎముకలు తప్ప మరొకటి కనబడదు. అలాగే మనుషులు బయట పరిస్థితులుగా ఉన్నవారిని చూస్తే వారి హృదయంలో కూడా కుళ్ళు కుతంత్రాలు మాత్రమే కనబడుతాయనేది మనము ఆలోచన చేసుకునే వారముగా ఉండాలి. కనుక నీ నా జీవితంలో ఒట్టు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వారంగా ఉండాలి, కానీ పెట్టుకున్న వారంగా ఉండకూడదు. తర్వాత చదవండి దానియేలు గారు. భూమితో అనవద్దు. అది ఎవరి పాదపీఠం అంట? దేవుని పాదపీఠము. ఎవరి పాదపీఠం? దేవుని పాదపీఠం. భూమితో అన్నావనుకో, నీవెవరి పాదపీఠంతో అంటున్నావు? దేవుని పాదపీఠము తోడు అంటున్నావు. సింపుల్ గా భూమితో అంటావు, కానీ దాని అర్థం ఏంటంట? దేవుని పాదపీఠము తోడు అని అంటున్నావు అని అర్థం. తర్వాత యెరూషలేము తోడనవద్దు. అది మహారాజు పట్టణం. ఇది అనర్లేదు, మనకు తెలియదు. యెరూషలేము తోడు అనేది మాత్రము అనరు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఈ తోడు మాత్రం మనకు తెలియదు. అంటారండి అననేది. యెరూషలేము తోడు అంటారా? ఒక చర్చి తోడు అనేవారు ఉన్నారేమలే, నాకు తెలియదు. చర్చి తోడు అంది అనేవారు ఉన్నారు, కానీ యెరూషలేము తోడు అనేవారు లేరు. ఎందుకంటే యెరూషలేము తోడు పెట్టుకోవాలన్నా అది తెలుసు, అది కూడా పెట్టుకునేవారే. అది తెలియదు కనుక యెరూషలేము తోడు అనేవారు లేరు. అది ఏ పట్టణం అంట? ఎవరి పట్టణం అంట? మహారాజా పట్టణము. దేవుని యొక్క మహా పట్టణము. తర్వాత
చదవండి. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. చూడండి, తలతోడు అని ఒట్టు పెట్టుకునవద్దు. ఒట్టు పెట్టుకున్నప్పుడు చేయి ఎక్కడ పెడతారండి? కింద పెట్టి పెడతారా, నెత్తిన పెడతారా? నెత్తిన. అప్పుడు మనము దేని మీద తోడు చేసుకున్నాము? తలతోడని పెట్టుకుంటున్నాం. ఏ తోడని పెట్టుకుంటున్నామండి? తలతోడు అని పెట్టుకుంటున్నాం. ఎన్నోసార్లు తలతోడు, అమ్మ తోడన్నా తలతోడు పెట్టుకుంటున్నావు చెవి మీద, నాయన తోడన్నా తల మీదనే పెట్టుకుంటున్నావంటే నీవు తలతోడని ఎన్నోసార్లు పెట్టుకుంటూ ఉన్నావు. అలా పెట్టుకున్న ద్వారా ఏమైనా జరుగుతుందా అంటే ఏది జరగదు అని అక్కడ చూసిన చదువు. నీవు ఒక వెంటకనైనను, ఒక చదవండి, తెలుపు గాని నలుపు గాని లేవు. నువ్వు తలతోడని పెట్టుకుంటున్నావు, మంచిదే. కానీ పెట్టుకున్నంత మాత్రాన ఒక వెంటకను నువ్వు తెలుపుగాను నలుపుగాను చేయలేవు. చేయలేని దానికి ఎందుకు పెట్టుకోవాలా? తలతోడని, అమ్మతోడని, నాయనతోడని, అక్కతోడని ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోవడం మంచిదంటారా? కానే కాదు. ఏదైనా జరుగుతుందంటే పెట్టుకో. నీ తలతోడు ద్వారా నీ తలరాత మారుతుందంటే పెట్టుకో. నీ తలతోడు ద్వారా నీ జీవితం మారుతుందంటే పెట్టుకో. తలతోడు ద్వారా నీ కుటుంబం కట్టబడుతుందంటే పెట్టుకో. నీ యొక్క తలతోడు ద్వారా విడిపోయిన కుటుంబం కట్టబడుతుందంటే పెట్టుకో. నీ చెడిపోయిన బ్రతుకు బాగుపడుతుందంటే తోడని పెట్టుకో. నీ జీవితము అందరికి ఆదర్శంగా మారుతుందంటే తలతోడు అమ్మని పెట్టుకో. కానీ అది మారదు కనుక ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకొని ఏమి కూడా ప్రయోజనములు పెట్టుకున్న ద్వారా ఒక వెంట్రుక తెల్లగా చేయలేవు, ఒక వెంట్రుకను నల్లగా చేసే కెపాసిటీ నీలో లేదు. ఆ తోడులో కూడా కెపాసిటీ లేదు కనుక అవి పెట్టుకొనకుండా మనమందరము చక్కగా ఒక హద్దుల్లో ఉంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత అంటాడు, ఏమంటాడు చదవండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. ఏదన్నంటే ఎవరన్నా వచ్చామనంటే అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. కానీ ఒకటికి రెండు పూత పూసేవారుగా ఉండకూడదు. ఏం చేస్తామండి? ఒకటికి రెండు పూత పూసి ఒకటికి రెండు ఎక్కించేవారే సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎలా ఉన్నారు మన స్వభావం అంటే ఈ కరెంటు వైర్లక్కనే ఉన్న మన స్వభావాలు. ఎన్నిసార్లు ఏం డిస్టర్బ్ ఏందో అర్థమే కాదు. మన వేరే మైక్ అని టైం లేదు. అది కాదు, అదే అయిందా? ఓకే, సరే. మన యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయంటే ఒక వ్యక్తి ఒక చోట జానుడు పాము చూశాడంట. ఏం చూశాడమ్మా? జానుడు పాము చూశాడంట. చూసి ఒక చోటుకి వెళ్ళి అన్నాడంట, అతను చూసిందేమో జానుడు పాము. అక్కడికి వెళ్ళన్నాడంట, మూరుడు పాము కనపడని చర్చి దగ్గరికి ఇప్పుడే మూరుడు పాము కనపడరా అన్నాడంట. ఆ వాడు ఇన్నోడు పోయి ఇంకో చోటుకి వెళ్ళి ఇప్పుడే చర్చి దగ్గర బారుడు పాము చూసి వచ్చినారా అన్నాడంట. ఏమన్నాడమ్మా? బారుడు పాము చూసి వచ్చినారా అన్నాడంట. ఇక్కడ ఉండేదేమో జానుడు పామే, కానీ మాటల్లో ఎంత తేడా ఉందండి. జానుడు పాంపై మూరుడైంది, మూరుడు పాంపై బారుడైపోయింది. అలాగే చిన్న సమస్యను మనం ఏం చేస్తామంటే అది పెద్దగా చేసేస్తాము. ఎవరైనా తెలుసు చిన్న తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పును మనము పెద్ద తప్పుగా మార్చేసి అది గొప్ప నేరంగా మనము మార్చేస్తాం. ఏదో తప్పు చేశాలే అని ఏదో సరిచేసి చెప్పాలి, రేపు చేసి తప్పునని చెప్పరు, కానీ చేసిన తప్పును విపరీతంగా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం చేసే బదులు ఒరే నాయనా, అమ్మా నువ్వు చేసిన తప్పురా, ఈ తప్పు జీవితం సరిదిద్దుకోరా అంటే మంచిదే.
కానీ అని చెప్పం. తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది తప్పులని చెప్పం. కానీ ఆ చేసిన తప్పును అనేకులకు మనము సుట్టేస్తుంటాం. సుడిగాలు సుర్రు చుట్టుకొని వెళ్ళబోతుంటుందో అలాగందరికీ ఇవి ఇక్కడి మాటలు అక్కడ మనము సుట్టేసి పారేస్తూ ఉంటాం. అలా సుట్టేస్తున్నారు. నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు నీ గురించి కూడా ఇలా సుట్టేస్తాను, నీకు తెలియదా? అది తెలుసుకో. నువ్వేమి నీతిమంతుడు కాదు, నీతిమంతురాలు కాదు. ఏదో నువ్వు తప్పు చేస్తావు, తప్పు చేసావనుకో అది సరిదిద్ద ప్రయత్నించాలి. కానీ ఆ తప్పును భూతంతం వేసి చూసి అనేకులకు ప్రచారం చేసి ఆ వ్యక్తిని మనము బదలము చేయకుండా ఉండాలి, కృంగదీయకుండా ఉండాలి. కానీ బాధ పెట్టే వారంగా ఎప్పుడు ఉండకుండా మనము అనేకులను తప్పులో ఉన్న వారికి మనం మన్నించాలి. తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పండి, అది మంచిది. కానీ లేనిపోని మాటలు చెప్పి అనవసరమైన నష్టాన్ని మనం ఎవరికి కొని తెచ్చకూడదు. ఎవరికి మనం దుఃఖాన్ని మిగిలించకుండా జాగ్రత్తగా మనం ఉండే వారముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవిత విధానంలో ఆ ఒట్టు ఈ ఒట్టు అని చెప్పకుండా నా నోటిని కాచుకున్నట నీ హద్దు నా హద్దు అని జ్ఞాపకం చేసుకొని మన నోటిని మాత్రమే మనం కాచుకుందాం. మన యొక్క తలంపులను కాచుకుందాం. మన నడవడికని మనం కాచుకుందాం. మన భక్తిని మనం కాచుకుందాం. మన స్థితిగతులు మనము కాచుకుందాం. ఇవన్నీ గాజులు కొలిగేసి ఇతర వారిని కాయడానికి ప్రయత్నించవద్దు. ఇతర వారి గురించి ఆలోచించవలసిన అవసరం నీకు నాకు లేదు. కనుక ఈ దినాన నీవు నేను కూడా ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఏమి వద్దో, ఏమి కావాలో నీవు మనకు తెలియజేశాడు. కనుక వాటిని మనము అనుసరిస్తూ వాటిని మనము తలంచొచ్చు. మన జీవితాన్ని మన ప్రభువునకు అప్పగించుకొని ముందుకు మనము కొనసాగడం మనకెంతైనా అవసరత. మనమందరము అనుసరించే వారముగా ఉండాలి. తర్వాత చివరికి చూస్తే వద్దు, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఏం చేయకూడదంట? కీడునకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకుండా కీడు చేసిన వారిని కూడా ఏం చేయాలంట అండి? మేలు చేసే వారముగా ఉండాలి. చూడండి, రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూస్తే కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనం ఎవరి కీడు చేయకుండా జాగ్రత్త వహిద్దాం. చదవండి. ఆ కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కనుక ప్రియదేవుని విడలారా, నీవు నేను ఒకవేళ కీడు చేస్తూ ఉంటారు. కీడు చేసే కొందరు స్వభావం, మన స్వభావం మేలు చేసే స్వభావం. కనుక మేలు చేస్తూనే ఉందాం. కీడునకు ప్రతి కీడు చేసి ప్రతీకారం తీర్చుకోనకుండా దేవుని పట్ల ప్రేమ గలవారం కనుక ఎవరికి మన కీర్తన పెట్టకుండా దేవుని బిడ్డగా జీవించవచ్చు. మనలను మన ప్రభువును మనమందరం దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క భద్రతలో కాపుదల్లో ఉంటూ నమ్మకమైన దేవుని బిడ్డగా దాసుదాసులు ఉంటూ విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. త్వరలో వంచండి, ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన జీవితాన్ని ఈ సమయంలో మనం పొందుకు. దేవా నీకే వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మేమందరం మీ వాక్య ప్రకారంగా నడుచుకునే కృప దేవునికి బిడ్డగా ఆయన సాక్షిగా ఆయన రాయపారిగా మనం ముందు కొనసాగుదాం. అది ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న వసంత గారు ప్రార్థన నడిపిస్తా.